చెప్పే కదా గైస్, ఇది మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్కి ఫేమస్ లొకేషన్ అనమాట. ఇది ఫొటోస్ బీభత్సంగా తీసుకోవచ్చు గైస్. చిన్న పీత ఉంది ఇక్కడ కింద, లోపలికి వెళ్ళిపోతుంది భయపడి. ఏం చేయలేం, ఏరా నవ్వుతాను. ఇట్లా ఒక రౌండ్ అన్నమాట ఇది. మళ్ళీ అక్కడికే ఎండ్ పాయింట్, మళ్ళీ రిటర్న్ తిరుక్కుంటూ మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవడమే. ఇదే గైస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్. ఇంకా ఏముండదు, ఇంకా వాకింగ్, తిన్న తరగడానికి వాకింగ్ అనమాట. నువ్వు పడతావు రే పక్క రే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యువర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. ఈరోజు డే 3 పార్ట్ 2 అనమాట. సో ఇప్పుడైతే మనం రూమ్ చెక్అవుట్ చేసాము. ఇప్పుడు నేరుగా హోనావర్కి వెళ్తున్నాం అనమాట. బోటింగ్ ఉంటే బోటింగ్ చేస్తాము, లేకపోతే గోకర్ణకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. చూద్దాం, మన ఫుల్ ఇక్కడ వర్షం పడుతూ ఉంది. సో బోటింగ్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, మనకు తెలియదు. అక్కడికి వెళ్ళాక కనుక్కోవాలి. చూద్దాం, ఉంటే వెళ్దాము, లేకపోతే గోకర్ణ డైరెక్ట్. వాడు చూడు దిండు పెట్టుకున్నాను. ఏరా మంచి సెట్ చేసుకున్నావు దిండా. నువ్వు జాగ్రత్త దిలే, పట్టుకో గట్టిగా. అందుకే చెప్పింది ప్లేస్ ఆడ సెట్ కాలాడ పడుంటాడు. ఇప్పుడు పడుంటారు, ఇద్దరు పడుంటారు. ఇంతకుముందు మనం తీసుకున్న రూమ్లో దిండు తొబ్బేసినాడు వాడు. ఇంతకుముందు మనం తీసుకున్న రూమ్లో ఒక దిండు లేపేసినాడు అనమాట అజయ్. ఆ బైక్లో R15 బైక్ కదా, కింద ఎక్కువసేపు కూర్చోలేడు, ఎవరు కూర్చోలేరు ఎక్కువసేపు వెనకాల సీట్లో. ఎందుకంటే అది కొంచెం హైట్గా చిన్న సీటే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎవరు కూర్చోలేరు అనమాట ఆ సీట్లో. అందుకని చెప్పి వాడు దిండు లేపేసి కింద దిండు వేసుకొని కూర్చోమన్నాడు ఆ బైక్లో. ఇప్పుడు మనమైతే మొత్తం ఫుల్ రెయిన్ గేరు, ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. వర్షం పడినా ఏం పడినా అవసరమే లే, వెళ్ళిపోవచ్చు నేరుగా. ఫస్ట్ అయితే మనము మన బైక్లో ఫ్యూయల్ పట్టించాలి, అయిపోవచ్చింది ఫ్యూయల్ కూడా. నెక్స్ట్ పెట్రోల్ పంప్ ఎక్కడ ఉంటే అక్కడ స్టాప్ వేస్తాం అన్నమాట. బాయ్ బాయ్ మురుడేశ్వర్. ఇటే మురుడేశ్వర్ పోవాల్సిందే టెంపుల్కి. బాయ్ బాయ్. పెట్రోల్ పంప్ దగ్గర కూడా వచ్చేసాము. ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ చేస్తే ఇంకా గోవా వరకు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. నేను తీయలేదురా, నీ వీడియో నేను ఎందుకు తీసుకుంటారా? అప్పుడు ఆఫ్ చేశాను నేను కెమెరా. ఏంట్రా బాయ్, 2 బైక్స్లోనూ ఫుల్ ట్యాంక్ పట్టించేస్తున్నాము. మొన్న దాంట్లో కూడా బ్లింక్ అవుతా ఉంది, అయిపోవచ్చింది పెట్రోల్. నాకు తెలిసి 1000 పైన పడుతుంది మన దాంట్లో. ఇక్కడ పెట్రోల్ 103 రూపీస్ ఉంది. దిలీప్ బైక్లో 960 పెట్రోల్ పట్టింది, నా దాంట్లో 1100 పడింది. పద వెళ్దాం, మీరే ముందర పోవాల్సింది. ఎక్కువ పదరా వెళ్దాం, టైం అవుతుందా. ఎక్కువరా పదరా, ఎడ్డాకితో చూడాలి. కింద దిండేసుకొని ఎక్కుతూ ఉన్నాడు. అదే హైలైటర్ అది రైడ్ మొత్తంలో. పాపం మనోడు ఫస్ట్ టైం వచ్చాడు లాంగ్ రైడ్ బైక్లో, అయిపోతుంది వాడి పని. ఎందుకు లేండి, అసలు చెప్పుకోలేడు వాడు బాధలు. అది R15లో కూర్చోమన్నాడు, ఇంకా వేరే లెవెల్ అది. ఇంకా ఇక్కడ నుంచి హోనావర్కి 24 కిలోమీటర్స్ ఉంది గైస్. రైట్ సైడ్ చూడండి, వ్యూ వేరే లెవెల్లో ఉంది.
గైస్ ఇప్పుడైతే మనము డైరెక్ట్ హొన్నావర్కి పోవట్లేదు. మనకి హొన్నావర్కి వెళ్ళే దారిలో మధ్యలో మనకి ఒక బీచ్ వస్తుంది, ప్లస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్. మన దానిపైన కూడా నేను ఒక వీడియో అయితే పెట్టినాను మన ఛానల్లో. సో అది కూడా వస్తుంది అనమాట మధ్యలో, రెండు ఒకే దగ్గర ఉంటుంది. ఓకే, బీచ్ పేరు వచ్చి ఎకో బీచ్ అనమాట. ఇప్పుడే గుర్తొచ్చింది. ఎకో బీచ్ ప్లస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్, ఈ రెండు అయితే ఉంటాయన్నమాట మనకి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది. సో దిలీప్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ చూసి మళ్ళీ వెళ్దామన్నాడు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్కి. గైస్ బీచ్కి పోవాలంటే లెఫ్ట్ సైడ్ పోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఎకో బీచ్ అని చెప్పి. ఎకో బీచ్ కంటే లెఫ్ట్ పోవాలి. శరావతి మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అంటే రైట్ పోవాలి. ఇది బీచ్ రా, ఇటు సైడ్ పోతే మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్. గంట పడుతుంది లోపలికి వెళ్ళి రావడానికి, గంట. అంత లాంగ్ ఉంటుంది, అది నడుచుకుంటూ పోవాలి. పదా. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ అయితే మనం ఇక్కడ అవ్వాలి స్ట్రైట్గా. మనం ఎగ్జిట్ నుంచి ఇన్నేస్తున్నాం. ఇక్కడైతే బోటింగ్ బాగోదు గైస్, నాకు తెలిసినంత వరకు. గైస్ దీనిలోకి ఎంట్రీ ఫీ వచ్చి 10 రూపీస్ అనమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఇక్కడ చాలా చెప్తారు. సేవ్ మ్యాంగ్రూవ్స్. గైస్ నేను ఇంతసేపు రెయిన్ కోట్ వేసుకున్నాను, ఫుల్ ఎండ. ఇప్పుడేమో రెయిన్ కోట్ తీయేసాను, వర్షం స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు నన్ను అరుస్తున్నారు, నువ్వు రెయిన్ కోట్ ఎందుకు తీసినావు అని చెప్పి. ఏం చేద్దాం, అట్లుంది మన పరిస్థితి. ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్, దిలీప్ ప్రీ వెడ్డింగ్ షూట్. గైస్ టికెట్ తీసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ వచ్చేసాము. ఏం లేదు కదా, చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది, నడుచుకుంటే వెళ్ళిపోతుంది అంతే. కాకపోతే కింద కొంచెం చూసుకుంటూ నడవాలి. మొత్తం చెక్కలు ఉన్నాయి కదా, కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మనకి మధ్య మధ్యలో ఇలాంటి చిన్న బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రకరకాల ప్లాంట్స్ గురించి, వాటి గురించి మొత్తం చెప్తూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటాయి అబ్బా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాటర్ కూడా లేవు, మొత్తము అసలు వాటర్ లేవు అనమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ఇదంతా వాటర్ నిండిపోయింది. ఇదేదో ఇంకోటి కెండాలియా క్యాండిల్ అంట. ఇది కాదురా, లాస్ట్లో ఇంకోటి ఉంటుందిరా. లాస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఇంత ఉంది కదా నీకు చెక్క, అది ఇంతే ఉంటుంది. ఇక పక్క నీకు పట్టుకోవడానికి కూడా ఉండదు, ఇంత ఉంటుంది అంతే. దాన్ని నడుచుకుంటే ఒక సర్కిల్ ఉంటుంది, అది సూపర్ ఉంటుంది. అది అదే ఎండింగ్ పాయింట్. ఇదంతా నడుచుకుంటే వెళ్ళి లాస్ట్లో ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, ఆ చిన్న బ్రిడ్జ్ లాగా. అక్కడికి వెళ్ళేసి రిటర్న్ వచ్చేయడం అంతే. కానీ లాస్ట్లో లొకేషన్ సూపర్ ఉంటుంది. చూడండి ఫోటో షూట్లో. చెప్పే కదా ఇది మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్కి ఫేమస్ లొకేషన్ అనమాట. ఇది ఫొటోస్ వ్యూస్ తీసుకోవచ్చు.
నన్ను వచ్చేసాము ఎడ్జ్కి కూడా. ఇదంతా చూసి నడవాలి. మొత్తం చక్కలు కొన్ని పోయినాయి. ఊగుతున్నాయి ఎట్ట. వచ్చేసాను. పీత గైస్, చిన్న పీత ఉంది ఇక్కడ కింద. లోపలికి వెళ్ళిపోతుంది భయపడి. దాన్ని వదిలేద్దాం, మనం వెళ్ళిపోదాం. ఏం చేయలేదు. ఏరా అవసరం. ఇక్కడ నుంచి కూడా బోటింగ్ ఉంటుంది. మాకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చుట్టూ బోట్లో చెప్తారనమాట. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ వరకు కూడా వెళ్ళాం. ఇప్పుడు మొత్తం వాటర్ నిండిపోయింది. బ్రిడ్జ్ కూడా సగం వరకు మునిగిపోయింది సార్. ఇదే గైస్ బ్రిడ్జ్ బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా ఫొటోస్ ఇక్కడ కూడా సూపర్ వస్తాయి. వర్షానికి మొత్తం చెక్కలన్నీ కొంచెం షేడ్ అయిపోయినాయి. కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎర్రగా నిగనిగలాడుతూ ఉన్నది. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాటర్ ఇంతవరకు లేదు గైస్. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుసుంటుంది. అసలు వాటర్ ఎక్కువ లేవు. ఇప్పుడు చూడండి, ఫ్లో కూడా గట్టిగానే ఉంది. మీకు తెలియట్లే కానీ ఫ్లో కూడా బాగానే ఉంది గైస్. దూరంగా మొత్తం బోటింగ్ అనమాట. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చుట్టూ బోటింగ్. ఇదంతా చూసుకొని జాగ్రత్తగా నడవాలి, లేకపోతే కింద నీళ్ళలో పడతాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అనమాట. ఈ వర్షం మనం వదిలిపెట్టదు గైస్. బయట అయ్యేంత వరకు టార్చర్ చూపిస్తారు. నాకు అర్థమైపోయింది. ఇది రిస్క్. ఇది ఫైనల్ పార్ట్ అనమాట బోర్డ్ వాక్లో. అది సగం మునిగిపోయింది. అదైతే ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూసి పోవాలి. అసలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2 అడుగుల వరకు హైట్ ఉండింది. ఇప్పుడు మొత్తం వాటర్తో నిండిపోయింది. అసలు వాటర్ లేవు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను. ఇప్పుడు మనం దీని లోపల దిగినాం అనుకో, నడుం వరకు లోతు ఉంటుంది. అక్కడ బ్రిడ్జ్ ఇట్లా చుట్టూ ఇట్లా ఒక రౌండ్ అన్నమాట. ఇది మళ్ళీ అక్కడికే ఎండ్ పాయింట్. మళ్ళీ రిటర్న్ తిరుక్కుంటూ మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవడమే. ఇదే గైస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్. ఇంకా ఏముండదు, ఇంకా వాకింగ్. కింద జరగడానికి వాకింగ్ అనమాట. నువ్వు పడతావు రే పక్క రే. ఇదంతా శరావతి రివర్ అనమాట. ఇదంతా రివర్ వాటర్. ఇదంతా ఇక్కడ ఎడ్జ్లో మొత్తం చెక్క కూడా కిందకి విరిగిపోయింది ఇదంతా. చూడండి, ఆడ కానీ కాలు పెడితే ఇది పడుతుంది. లేదురా బాగానే ఉంది. ఈడ బాగాలేదు గైస్. ఈడ పోయింది గైస్. సో ఇక్కడతో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ ఏంటి హౌజియా. మళ్ళీ సేమ్ రిటర్న్ ఇక్కడ నుంచి సేమ్ రూట్ అనమాట. మళ్ళీ రిటర్న్ అటు వెళ్ళిపోయి బైక్ తెచ్చుకొని ఇంకా నెక్స్ట్ కుదిరితే 1 అవర్ బోటింగ్, లేకపోతే గోకర్ణ. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్తో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సీ యు గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.